హాయ్ వెల్కమ్ టు ఖుషీనంద వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎవ్రీ మంత్ ఖుషీని చూడడానికి మా అమ్మ వాళ్ళ ఇంటికి తిరుపతికి వెళ్ళినప్పుడల్లా తిరుమల విజిట్ అయితే కంపల్సరీ చేస్తాం. టికెట్స్ మోస్ట్లీ బుక్ చేసుకుంటాం ముందుగానే ఆన్లైన్లో. ఈవెన్ టికెట్స్ లేకపోయినా కూడా సరదాగా అలా ఖుషీని తీసుకొని ఒక రౌండ్ అయితే వెళ్ళేసి వస్తాం. మా ఖుషీకి తిరుమల అంటే ఎంత ఇష్టం అంటే మేము ఫోన్ చేసిన ప్రతిసారి మమ్మీ గోవింద జేజీ కొండకి వెళ్దామా అని అడుగుతుంది ఫస్ట్ మాట. వాళ్ళ నాన్నకి తిరుమల అంటే ఎంత ఇష్టమో దానికి డబుల్ ఇష్టం మా పాపకి. ఇక్కడే వెదర్ ఎంత బాగుంటే తిరుమలలో ఇంకెంత చల్లగా ఉంటుందో. బైక్లో వెళ్ళామంటే సూపర్గా ఉంటుంది కదా అన్నాడు లోకేష్. ఎలాగో వీకెండే కదా, వర్క్ ఏం లేదు కదా, సరే బయలుదేరదాం పదా అన్నాను. మా ఖుషి అయితే నేను వస్తాను అని ఏడుస్తూ కూర్చుంది. బైక్లో వర్షం పడుతుందమ్మా, నువ్వు తడిచిపోతావు, వద్దు అంటే వినలేదు. మేము స్టార్ట్ అయినప్పుడైతే లైట్గా చినుకులు పడుతూ ఉన్నింది. ఒకవేళ వర్షం ఎక్కువైతే మళ్ళీ రిటర్న్ వచ్చేద్దాము అని అనుకుంటూ బయలుదేరాము. కాకపోతే ఈ చెక్కింగ్ పాయింట్ దగ్గర వచ్చేసరికి అది మిరాకిల్ అనాలో ఏమనాలో, వర్షం అయితే సడన్గా ఆగిపోయింది. మేము తిరుమలకి సేఫ్గా రీచ్ అయ్యేంత వరకు వర్షం పడలేదు. చెకింగ్ పాయింట్ దగ్గర అయితే మా దగ్గర లగేజ్ ఏం లేదు కాబట్టి తొందరగానే అయిపోయింది. అదే కార్ అయి ఉంటే ఇంకొంచెం లేట్ అయి ఉండేదేమో. మామూలుగా మనం కార్లో విండోస్ అద్దాలు దించుకొని అలా తిరుమల ఘాట్ రోడ్లో గోవిందనామస్మరణలు వింటూ దేవుని తలుచుకుంటూ వెళ్తే అదే కదా మనశ్శాంతి అనుకుంటాము. కానీ ఇలాంటి వెదర్లో మీకు కుదిరితే ఒక్కసారైనా బైక్లో రండి. ఆ చల్లటి గాలి మనకు తగులుతూ పొగమంచుతో కప్పబడిన కొండను చూస్తూ ఉంటే భూలోక స్వర్గం అంటే ఇదే ఏమో అనిపిస్తుంది. కానీ చిన్నపిల్లలతో ట్రావెల్ చేసేటప్పుడు మాత్రం కారే కొంచెం సేఫ్టీ. ఒకవేళ మీరు బైక్ పైన వెళ్తే మాత్రం మ్యాక్సిమం ఈవినింగ్ లోపల రిటర్న్ అయిపోండి, చీకటి పడ్డాక రావద్దు, ఎందుకంటే అంత సేఫ్టీ కాదు. ఇన్ కేస్ మీరు కార్లో వచ్చినట్టయితే టైం లిమిట్ అనేది ఉంటుంది, ఈవెన్ కొండ ఎక్కడానికి కానీ దిగడానికి రెండిటికి. అలిపిరి చెకింగ్ పాయింట్ దగ్గర కార్ చెక్ చేశాక టైం స్టాంప్ అనేది వేస్తారు. ఆ టైం స్టాంప్ దాని మీదే ఏ టైంకి మనం రీచ్ అవ్వాలి అని ప్రింట్ అయి ఉంటుంది. తిరుమల కొండ ఎక్కడానికైతే 28 minutes టైం లిమిట్. ఇది ఎందుకంటే రోడ్ యాక్సిడెంట్స్ అవాయిడ్ చేయడానికి. కొంతమంది వెహికల్స్ ఫాస్ట్గా డ్రైవ్ చేసి ఓవర్టేక్ చేయాలని ట్రై చేస్తూ ఉంటారు, అలా యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ టైం లిమిట్ అయితే సెట్ చేశారు. మీరు 28 minutes కంటే తొందరగా వెళ్ళినట్టయితే అక్కడ కెమెరాలో క్యాప్చర్ చేస్తారు అండ్ అక్కడ చెకింగ్ పాయింట్ దగ్గర కూడా చెక్ చేస్తారు. మా రిలేటివ్స్ ఒకరు తెలియకుండా తొందరగా వెళ్ళిపోయి ఫైన్ అయితే ఆటోమేటిక్గా కెమెరాలో క్యాప్చర్ అయ్యి ఫైన్ అయితే పడిపోయింది వాళ్ళ వెహికల్కి. నెక్స్ట్ టైం వాళ్ళు వెళ్ళినప్పుడు అలిపిరి దగ్గరే ఆపేసి మీరు పలానా డేట్లో పలానా టైంలో ఇలా స్పీడ్గా వెళ్ళారు, 1000 rupees ఫైన్ కట్టిన తర్వాతే వెహికల్ తీయాలి అని కింద క్లియర్ చేసిన తర్వాత ఫైన్ కట్టిన తర్వాత పంపించారు. రోడ్ యాక్సిడెంట్ అవాయిడ్ చేయాలనే ఒక రీజన్తోనే కాదు, అది ఫారెస్ట్ కాబట్టి ఎనిమల్స్ అవి తిరుగుతూ ఉంటాయి, రోడ్ క్రాస్ చేస్తుంటాయి, మంకీస్, ఈ జింకలు ఇలాంటివన్నీ. ఇన్ కేస్ మనం స్పీడ్గా వెళ్ళి ఓవర్టేక్ చేసినట్టయితే వాటిని గుద్ది ఈవెన్ వాటికి కూడా ప్రాణహాని జరిగే ప్రమాదం ఉంది కాబట్టి అలాంటివి అవాయిడ్ చేయడానికి స్లోగా వెళ్ళడమే మంచిది. ఇంకా కొండ దిగడానికైతే రూట్ వేరేది ఉంటుంది అండ్ ఎక్కువ టైం తీసుకుంటుంది. 40 minutes అనేది టైం లిమిట్ దిగడానికైతే. మన కళ్ళతో చూసే అందాలని చిన్ని కెమెరా క్యాప్చర్ చేయలేదు, కానీ వ్యూ అయితే అల్టిమేట్గా ఉంది. ఆ చల్ల గాలి పీలుస్తూ వ్యూ ఎంజాయ్ చేస్తూ వస్తుంటే మనకున్న టెన్షన్స్ అన్నీ మర్చిపోయి ఫుల్ పీస్ఫుల్గా అయిపోతుంది మైండ్. Srinivasa
అక్కడక్కడ ఇలా ల్యాండ్ స్లైడింగ్ జరగకుండా వర్క్స్ అయితే చేస్తూ ఉన్నారు. తిరుమల రీచ్ అయిపోయాము. నేను చెప్పాను కదా టైం లిమిట్ ఉందని. కొంచెం తొందరగా వచ్చిన జీప్స్ ఇలాంటివన్నీ ఇలాగే సైడ్లో నిలిపేసి 28 మినిట్స్ అయిన తర్వాత స్టార్ట్ అవుతాయి. ఇక్కడే మనం కార్లో వచ్చినట్టయితే స్లిప్ ఒకటి తీసుకుంటాం కదా కింద అలిపిరి దగ్గర, అది ఇక్కడ ఇచ్చేయాలి. చెక్ చేస్తారు టైమింగ్స్. తిరుమలలో టీ ఎంతమందికి ఇష్టం? మ్యాక్సిమం అన్ని ప్లేసెస్లో టీ చాలా బాగుంటుంది. అందులోనూ ఆ చల్లని క్లైమేట్లో జింజర్ టీ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా లంచ్ చేయడానికైతే గోల్డెన్ బాలాజీ రెస్టారెంట్కి వెళ్ళాము. చాలామందికి తెలిసి ఉంటుంది. అక్కడ ఫ్రైడ్ రైస్లు, చైనీస్ ఐటమ్స్ ఇలాంటివి బాగుంటాయి. ఇంకా మార్నింగ్ టిఫిన్స్ కూడా చాలా బాగుంటాయి అండ్ రీజనబుల్ రేట్స్ కూడా. ఒక పన్నీర్ మంచూరియన్ అండ్ ఇంకా గోబీ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసాము. లంచ్ అయ్యాక శిలాతోరణంకి వెళ్ళాము. చతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవత మౌళిమణే శరణాగత వత్సల సారనిధే పరిపాలయ మాం వృషశైలపదే అతివేలతయా తవ దుర్విషహైరనువేలకృతై రఘునాయక రామ రమేశ విభు
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి, బాయ్. సుముఖం సుహృదం సులభం